భూసేకరణ చెయ్యడానికి వీలు లేదు. నేను అడ్డు చెప్పను. అలాగే ఇష్టం ఉన్న రైతుల్ని కాదనడానికి నేనెవరు? నేను ఇప్పుడు అందరూ ఏంటి, నువ్వు రాజధానికి ఎందుకు వ్యతిరేకంగా వస్తావనంటే, నేను రాజధానికి వ్యతిరేకంగా ఎక్కడొచ్చాను తండ్రి? నేను రాజధానికి వ్యతిరేకంగా ఇచ్చిన వ్యక్తుల్ని మీరు ఇవ్వద్దని నేను మాట్లాడలా. మేము ఇవ్వలేము అంటున్న వ్యక్తుల గురించి, వాళ్ళు ఇవ్వలేము అంటున్నప్పుడు మీరు వాళ్ళని ఒప్పించి తీసుకోండి తప్ప వాళ్ళ నుంచి లాక్కోవద్దు అని నేను చెప్తున్నాను. భూమిని లాక్కోవద్దు. శ్రీ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు అనేక అవతవకలు జరిగినాయి అని అందరికీ తెలిసిన విషయం అది. అనేక భూ కుంభకోణాలు జరిగినాయి, చాలా బలవంతపు భూసేకరణ జరిగినాయి. అందుకని నేనేమంటానంటే, మీరు దయచేసి సమతుల్యతతోటి, సమగ్ర దృష్టితోటి దీన్ని మీరు ఒక విధి విధానాల ద్వారా ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీని పెట్టండి. సంప్రదింపుల ద్వారా పరిష్కారాలు జరుగుతున్నప్పుడు నాకు కూర్చోబెట్టి, నాకు గవర్నమెంట్ ఇబ్బంది పెట్టి, ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసి, ప్రొటెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ దీన్ని అందరి బాధలని సమదృష్టితో చూడకుండా మొండిగా వెళ్తే అప్పుడు ఏమి చేయాలో అప్పుడు నా విధి విధానాలు ఏంటో అప్పుడు చెప్తాను. అప్పుడు దాకా దయచేసి నేను సభాముఖంగా మీ అందరి ముఖంగా నేను వేడుకునే తెలుగుదేశం ప్రభుత్వం, దయచేసి భూసేకరణను చేయకండి. భూ సమీకరణకి వాళ్ళని ఎలా ఒప్పిస్తారో అలా ఒప్పించండి. నేను నిజంగా మీరు మాట్లాడితే, నా మీద ఇలాంటి మాటలు మాట్లాడితే రాజధానికి మీరు ఎదురు తిరుగుతున్నారు, రాజధాని అభివృద్ధికి ఎదురు తిరుగుతున్నారు అయితే, రాజధానికి అభివృద్ధికే నేను ఆటంకం అయితే నేను మీకెందుకు సపోర్ట్ చేస్తాను? దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి. నేను ప్రత్యేక పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీకి చేస్తున్నప్పుడు ఒకటి, నాకు వైఎస్ఆర్సీపీ నాకేమో నా శత్రువులు కాదు, నాకు వాళ్ళు ఎవరు నాకు వ్యక్తిగతంగా నాకు పదే పదే చెప్తుంటాను, ప్రతి మీటింగ్లో చెప్తుంటాను, నాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు. కాకపోతే నేను కూడా దేనికి వెనకాను. ఒక సమస్యని పరిపూర్ణంగా హ్యాండిల్ చేయాలి, దాన్ని పరిష్కరించాలంటే సావుకు కూడా వెనకాను, ధైర్యంగా ముందుకెళ్ళగాలి. నాకు ఏ పార్టీ కూడా ఎక్కువ కాదు, ఏ పార్టీ తక్కువ కాదు. నా ముఖ్యమైన నేను ఎవరి పక్షం, ఏ పార్టీ పక్షం నన్ను పదే 100 సార్లు అడిగినా నేను ప్రజల పక్షం, జనం పక్షం, మీ పక్షం. నేను ఏదైనా మాట్లాడితే ఇతను అవగాహన లేకుండా మాట్లాడతారు, అభివృద్ధికి ఆటంకమని నన్ను అన్నారు మొన్న చాలామంది మన తెలుగుదేశం మంత్రులు. అభివృద్ధికి నేను ఆటంకం కలిగించే వాడినే అయితే నేను తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? ఆ మాటలు నాకు బాధ కలిగించినాయి. తండ్రి తర్వాత తండ్రి లాంటి అన్నయ్యని కాదని ప్రజల పక్షం వహించి, ఆయన మనసుని గాయపరిచి ప్రజల పక్షం నిలబడటం కోసం నేను టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేశాను. ఎవరైనా సరే నా చిత్తశుద్ధి శంకిస్తే మటుకు నేను వేరే వ్యక్తిని. మంత్రి రావుల కిషోర్ బాబు గారు మాట్లాడుతున్నారు, 3,500 ఎకరాలకి ఎందుకింత రాద్ధాంతం అని అడిగారు. మరి 3,500 ఎకరాలకి ఇంత రాద్ధాంతం అన్నప్పుడు మరి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ గారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఆయనకి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ చేస్తున్నప్పుడు భూమి కోల్పోయినప్పుడు మరి ఆయనకి ఎందుకు ఇంత ఆవేదన వచ్చింది? ఆయన ఎందుకు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారు? ఆయనకి ఎంత వస్తుందో నాకు తెలియదు, ఖచ్చితంగా చాలా ఆస్తుందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ నాకు అంతవరకు అర్థమైంది. ఖచ్చితంగా ఆయనకి ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆయన భూమి కోల్పోయినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీమోహన్ గారికి ఔటర్ రింగ్ రోడ్లో భూమి కోల్పోయినప్పుడు ఆయనకే అంత బాధ ఉంటే, సెంటు భూమి, అరెకరం భూమి, కాయగూరలు పండించే రైతులకి ఏం మాట్లాడతారని అంటాం, అది నాకు చాలా అవివేకంగా అనిపించింది. రావుల కిషోర్ బాబు గారు అన్న మాటలు ఏంటంటే, 3,500 ఎకరాల కోసం ఇంత రాద్ధాంతం దేనికి? జస్ట్ ఆఫ్టర్ ఆల్ 3,500 ఎకరాలు అంటే ఆ రోజు మురళీమోహన్ గారికి కూడా కోల్పోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక 10-15 ఎకరాలు వదిలేసి ఉండొచ్చు కదా. మరి
ఆస్ట్రాల్ అనే పదం మాట్లాడకండి. ఎవరు బాధ్యతలో ఉన్న ఎవరైనా సరే ఆస్ట్రాల్ 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 అనే పదాన్ని భూసేకరణ చట్టం ఆర్డినెన్స్ మీద ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు బలవంతంగా భూసేకరణ చేయటం కుదరదు. దయచేసి భూసేకరణ చేయొద్దు. మీరందరికీ ఆనందంతో కట్టే రాజధాని కావాలి కానీ ఇలా కన్నీళ్లతో కట్టే రాజధాని నిజంగా మంచిది కాదు.